గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది. మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. గుండె గూటికి పండుగొచ్చింది, పండు వెన్నెల పంచుతుంది. మబ్బుల్లో జాబిల్లి ముంగిట్లో దిగుతుంది, నా ఇంట్లో దీపం పెడుతుంది. హలో హాయ్, క్రేన్ మొక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. యాక్చువల్లీ రోజు అయితే ఈ ఎపిసోడ్ కి పెద్ద పెద్ద ఆంటీలు వస్తున్నారు, పెద్ద పెద్ద అక్కలు వస్తున్నారు, కానీ ఇవాళ మాత్రం మా స్పెషల్ అంటే చిన్న పిల్లల స్పెషల్. ఓ ఈ షోలో వచ్చే వాళ్ళందరినీ లక్ష్ములు అంటారు కదా, అయితే ఇవాళ ఈ ఎపిసోడ్ లో అందరూ చిన్న చిన్న లక్ష్ములు నా క్లాస్మేట్స్ వస్తున్నారు. మరి వాళ్ళని నీకు పరిచయం చేసేస్తానే, వచ్చేయండి ఫ్రెండ్స్ అందరూ. సింధు, అనుష, వైష్ణవి, మల్లిక, లక్ష్మి రావే మా ఇంటికి ఎపిసోడ్ కి వెళ్ళాలి, త్వరగా రండి అని చెప్పాను. నేను వచ్చి ఇంట్రో చెప్పి డాన్స్ చేసా కానీ మీరు రాలేదు. ఎక్కడికి వెళ్ళారు? బాగా రెడీ అవ్వడానికి. ఓకే, మీ గురించి అయితే నాకు తెలుసు, మరి మా ఆడియన్స్ కి కూడా తెలియాలి కదా, ఒకసారి మీ పరిచయాలు చేసేయండి. హాయ్ అక్క. హలో, నా పేరు సింధు. సింధు, ఏం చదువుతున్నావు? 10th క్లాస్ అక్క. 10th క్లాస్. ఓకే, సో బాగా చదువు, పబ్లిక్ ఎగ్జామినేషన్స్ కదా, ఓకేనా? థ్యాంక్ యూ. హలో. హాయ్ అక్క, నా పేరు అనుష, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. ఓకే, నువ్వేం చదువుతున్నావు అనుష? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతాను. ఓకే, ఏ గ్రూప్? ఎంఈసి. ఎంఈసి, సిఏ అవుదాం అనుకుంటున్నావా? ఓకే, ఆల్ ది బెస్ట్, బాగా ఆడు నువ్వు కూడా. హలో. హాయ్ అక్క. నీ పేరు? వైష్ణవి. వైష్ణవి. వైష్ణవి, నువ్వేం చదువుతున్నావు? 10th. నువ్వు 10th. ఓకే, చెప్పు వైష్ణవి, నువ్వేం చేస్తుంటావు ఖాళీ టైంలో? డాన్స్. ఓకే, సరే ఇవాళ కూడా ఇక్కడ ఎపిసోడ్ లో బాగా చేయాలి డాన్స్, బాగా ఆడాలి కూడా గేమ్స్ అన్ని. ఆల్ ది బెస్ట్. నీ పేరేంటి? మల్లిక. సో ఇప్పుడు నెక్స్ట్ పెద్దకి ఏమవుదాం అనుకుంటున్నాను మల్లిక? డాక్టర్. డాక్టర్. బాగా కష్టపడి చదువు, డాక్టర్ అయిపో. ముందైతే ఇక్కడ విజయలక్ష్మి అయిపో. నలుగురు పరిచయాలు అయిపోయాయి కాబట్టి మనం ఆట మొదలు పెట్టేద్దాము. మొదలు పెట్టే ముందు ఇవాళ ఎపిసోడ్ లో మీకు ఇవ్వాల్సిన గిఫ్ట్లు బోల్డ్ అన్నీ, అవన్నీ ఒకసారి చూపించేస్తాను, చూసేయండి. గిఫ్ట్స్ ఓపెన్ చేస్తారా? సరేనా? సో మరి ముందుగా మొదలు పెట్టేద్దాము ఇవాళ మన ఎపిసోడ్ లోని ఫస్ట్ రౌండ్, అదృష్ట లక్ష్మి. అదృష్ట లక్ష్మి, ఇవాళ అందరూ కూడా బుల్లి బుల్లి లక్ష్ములు ఉన్నారు, మరి వాళ్ళకి ఎలా పాయింట్స్ ఇస్తావో ఏమో. ముందుగా సింధు, రా సింధు. సింధు, నువ్వు అదృష్ట లక్ష్మి నుంచి మంచి పాయింట్లు తెచ్చుకోవాలి అంటే, ఆవిడ్ని ఇంప్రెస్ చేయాలి, ఏం చేస్తావు? పాట పాడతాను. పాడు పాడు. అల్లరి అల్లరి చూపులతో గిల్లరి మొదలాయే, ఇహ మెల్లగా మెల్లగా ఎదలోన చిరుజల్లుడు శురువాయే, అరి చెక్కిలి గిలి గిలిగింతాయే ఈ తిక్క గాలి వలన, మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఈ రాత్రి దయ వలన. సూపర్, బాగుంది బాగుంది బాగుంది. వేసి ఫస్ట్ బాల్ వేసి.
వెయ్ సెకండ్ బాల్ వెయ్. లాస్ట్ ఛాన్స్ ఇది. నీ పాటకు కూడా మా అదృష్టలక్ష్మికి అల్లరి గిల్లుడు మొదలైనట్టుంది. బానే ఇచ్చేసింది పాయింట్స్. 230 పాయింట్స్. వెల్, తర్వాత అనుష నువ్వే ఆడాలి. 230 కంటే ఎక్కువ వేస్తేనే నీకు పెద్ద గిఫ్ట్ సెలెక్ట్ చేసుకునే ఛాన్స్. రా. అనుష ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? జోక్ చెప్తాను. జోక్. ఓకే చెప్పు. ఒక టీచర్ ఇంకా స్టూడెంట్ ఉంటారు. టీచర్ అడుగుతుంది స్టూడెంట్ ని, నువ్వు స్కూల్ కి రోజు ఎందుకు వస్తున్నావురా అంటే విద్య కోసం వస్తున్నాను అంటాడు. విద్య కోసం వస్తున్న వాడివి ఎందుకు పడుకుంటున్నావురా అంటే ఈరోజు విద్య రాలేదు మ్యామ్ అంటాడు. ఓకే సరే ఆడు. పాయింట్లు కూడా అంతే ఎక్కువ తెచ్చుకో సరేనా? వెయ్ ఫస్ట్ బాల్. అనుష ఏం పాయింట్లు లేవు అనుష. ఓకే లాస్ట్ బాల్. సో నేను 230 ఏమంటే నువ్వు 140 వేసావు. ఇంకా రౌండ్స్ ఉన్నాయి కదా, అక్కడ చూసుకుందాం అంటావా? ఓకే బాగా ఆడు మరి మిగతా రౌండ్స్. వెల్ వైషు నువ్వైనా క్రాస్ చేయి. 230 పాయింట్స్ ఓకేనా? రా. వైషు నువ్వేం చేస్తున్నావు అదృష్టలక్ష్మిని ఇంప్రెస్ చేయడానికి? జోక్. జోక్ చెప్పు. ఒక క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇచ్చారు 10 మార్క్స్కి. ఆ క్వశ్చన్ ఏంటంటే చీమని ఎలా చంపాలి. స్టూడెంట్స్ ఏం రాస్తారంటే ఫస్ట్ చీమకి షుగర్ పెట్టి అందులో చిల్లీ పెట్టి దాని హోల్ దగ్గర పెట్టాలి. అది అప్పుడు షుగర్ తినడానికి వస్తుంది. దానికి కారం వేస్తుంది షుగర్ తిన్నాక. వాటర్ తాగడానికి వాటర్ దగ్గరికి వెళ్తుంది, అందులో తోసేయాలి చీమని. తోసేసాక ఆ నీళ్ళు ఆపుకోవడానికి నిప్పు దగ్గరికి వెళ్తుంది, ఆ నిప్పులో తోసేయాలి. హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. జాయిన్ అయినప్పుడు ఆక్సిజన్ బాక్స్ తీసేయాలి అండ్ ఆన్సర్. ఇప్పుడు నేనేం చేయాలంటే అర్జెంటుగా ఈ తలనొప్పి పోవడానికి ఒక బామ్ రాసుకోవాలి. ఇది జోక్. చాలా బాగుంది. ఆడు మొదటి బాల్. ఇంకో లాస్ట్ బాల్. స్లోగా వేయి, మధ్యలో వేయి. రాదు నాకు తెలుసు కదా. మొత్తానికి ఎన్ని పాయింట్లు వచ్చాయి మనకి? 70 పాయింట్స్ వచ్చాయి. ఓకే పర్లేదు వెళ్ళు. మల్లిక నీకంటే వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు, కానీ స్కోర్ లో వాళ్ళకంటే నువ్వు ఇప్పుడు పెద్దదాని అయిపోవాలి సరేనా? వచ్చాయి. మల్లిక వాళ్ళందరూ ఇద్దరు జోకులు చెప్పారు, ఒకళ్ళు పాట పాడారు. నువ్వేం చేస్తున్నావు? జోక్. జోకా చెప్పు. అనగనగా ఒక టీచర్ 4 స్టూడెంట్స్, 5గురికి హోంవర్క్ ఇస్తుంది. 4 చేసుకొస్తే ఒకరు చేసుకురారు. టీచర్ అడుగుతారు నువ్వెందుకు చేసుకురాలేవంటే 4గురికి నచ్చినది నాకు అసలే నచ్చదురా అంటే టీచర్ ఏమో సార్ దగ్గర తీసుకెళ్తుంటే వస్తా నీ వెనక. వీడు పాడేస్తాడా? సార్ కొడతాడు. సార్ కొడితే అబ్బాని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉందిరో అబ్బా అంటే మళ్ళీ చీకటి గదిలో వేసేస్తారు. చీకటి గదిలో వేసేస్తారు. అయ్యో మస్క మస్క చీకటిలో మల్లె తోట వెనకాల మళ్ళీ ఓ పొద్దున కాగానే ఇప్పేస్తుంది. తెల్లారిందో మామ మామ చందమామ వెళ్ళిపోయింది మెలుకుందామని. ఓకే బాగుంది బాగుంది బాగుంది.
ఫార్మేషన్ చాలా బాగా చేసావు. ఇప్పుడు నువ్వేం తెలుసా, కొడితే కొట్టాలిరా 100 పాయింట్లు. ఓకే రెడీ వెయ్. మల్లిక అంత స్పీడ్ వద్దమ్మా, కొంచెం తగ్గించి మెల్లిగా జాగ్రత్తగా మధ్యలో ఆడు, ఎక్కువ పాయింట్లు కావాలనుకుంటే. థర్టీ 160 పాయింట్స్. ఓకేనా? వెల్, మొదటి రౌండ్ పూర్తయిపోయేసరికి మీ అందరి స్కోర్స్ ఇలా ఉన్నాయి. 230 పాయింట్స్ తో రౌండ్ టాపర్ అయిపోయింది సింధు. థ్యాంక్ యూ. సింధు గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్ ప్లీజ్. చెప్పు సింధు, ఏ గిఫ్ట్ కావాలి నీకు? రోటీ మేకర్. రోటీ మేకరా? ఓకే చెప్పు మల్లిక, నీకేం కావాలి? కిందవి ఆ రెడ్ స్టెప్స్ మీద ఉన్నవి తీసుకోవాలి, అటు ఇటు. డిన్నర్ సెట్. డిన్నర్ సెట్ కావాలా? తీసుకో. నువ్వు చెప్పు, నీకేం కావాలి? వెండి కుంకుమ. 20 grams ప్యూర్ సిల్వర్ వెండి కుంకుమ భరణ నీదే, తీసుకో. వైషు నీకు? ఎల్లో బాల్ సెట్. ఎల్లో బాల్ సెట్. ఓకే, మొదటి రౌండ్ పూర్తయిపోయింది. ఇప్పుడు ఒక మంచి డాన్స్ చూద్దాము. ఆ డాన్స్ తర్వాత తీసుకుందాం క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి, పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. వట్టి గుంజుతాంది దీని సూపే, లల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. ఏ మామ దీని చూడకుంటే మన్ను తిన్న పాము లెక్క మనసు పండబట్టే. నాకు గుంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఉంటే. సినిమా సువిత మామ నీకు, సినిమా సువిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. మామ సినిమా సువిత మామ నీకు, సినిమా సువిత మామ సిను సిను నీతో సిటీ కొట్టిన మామ. మొదటి రౌండ్ ఆడేసాము, ఇక రెండో రౌండ్ మొదలు పెట్టేద్దాము. చిన్న పిల్లలు పాపం ప్రశ్నలు ఎలా తట్టుకుంటారో ఏంటో, బట్ ఫన్నీగా ఉంటాయి కాబట్టి లెట్స్ స్టార్ట్ సెకండ్ రౌండ్ పంచాక్షరి. మనం పంచాక్షరి మొదలు పెట్టేద్దాం సింధుతో. సింధు క్వశ్చన్ ఏంటి? క్వశ్చన్ ప్లీజ్. సినిమాలో సాధారణంగా ఉండేవి ఏవి? స్టార్ట్. ఫైట్స్. డిషుమ్ 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 ఉందా? ఓకే, క్లైమాక్స్. ఇంకా ఫ్లవర్. పువ్వుల వస్తువుల గురించి కాదు, సినిమా అనగానే ఇప్పుడు క్లైమాక్స్ ఉంటుంది, అలా ఇంకేముంటుంది? పేర్లు. పేర్లు, టైటిల్స్ ఉన్నాయా? ఓకే, ఇంకా ఇంకేముంటాయి సినిమాలో? డాన్స్. డాన్సులు, పాటలు ఉన్నాయా? ఓకే, లాస్ట్ లో చెప్పావు కాబట్టి ఓకే. నువ్వు నేనాడేనా రౌండ్ నువ్వు ఆడేవా? సింధు నువ్వేం ఆన్సర్స్ మిస్ అయ్యావో చూద్దాం. ఇంటర్వెల్ మధ్యలో వెళ్ళి ఆ పాప్కార్న్ అవి కొనుక్కొని తింటూ ఉంటావుగా, మరి ఎందుకు చెప్పలా? నెక్స్ట్ డైలాగులు, ఈ రెండు మిస్ చేసావు. మొత్తానికి నీకు 300 పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్ లీడ్ లో మల్లిక నువ్వే ఉన్నావు. మల్లిక ఇప్పుడు నీ క్వశ్చన్ జాగ్రత్తగా ఫస్ట్ అర్థం చేసుకుని అప్పుడు ఆన్సర్లు చెప్పు, సరేనా? నీ క్వశ్చన్ ఏంటో చూద్దాము. మల్లిక క్వశ్చన్ ఏంటి? వేసవి కాలంలో ఎండ నుంచి ఉపశమనానికి మనం ఎక్కువగా ఏమేం వాడతాం? యువర్ టైం స్టార్ట్ నౌ. ఫ్యాన్. ఫ్యాన్ ఉందా? చూద్దాం. ఓకే, ఇంకా? ఏసీ. ఏసీ, వెరీ గుడ్. ఉందా లేదా చూద్దాం. సూపర్. ఇంకా
ఐస్ వాటర్. ఐస్ వాటర్ లేదా కూల్ వాటర్. ఓకే సూపర్. ఇంకా గొడుగు. గొడుగు. ఎస్ ఉందా? ఉంది. ఇంకొకటి చెప్పు. కూలర్. కూలర్ ఉందా? ఎస్. మొత్తానికి 5 ఆన్సర్స్ చెప్పేసావు. 500 పాయింట్స్. నిజంగా ప్రతి ఎపిసోడ్ లోనూ పెద్దవాళ్ళు వస్తున్నారు కానీ వాళ్ళకంటే మీరు చాలా బాగా ఆడుతున్నారు తెలుసా. వాళ్ళు పాపం టెన్షన్ పడిపోయి ఆ టైంలో సగం గుర్తుండి కూడా చెప్పలేక అలా చేస్తున్నారు. కానీ మీరు చాలా కూల్ గా ఆడుతున్నారు. ఇప్పుడిప్పుడే చదువుకుంటున్నారు కదా, అన్ని బాగా గుర్తుంటాయి. ఓకే, సో నెక్స్ట్ ఎవరు? నువ్వే. అనుష, నీ క్వశ్చన్ చూద్దాం. అనుష క్వశ్చన్ ప్లీజ్. సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సినవి ఏవి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పు. డైట్. డైట్. పరిమిత భోజనం ఉందా? సూపర్, రైట్ ఆన్సర్. ఇంకా ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్, యోగా, మెడిటేషన్. ఓకే, ఎక్సర్సైజ్ ఉంది. ఇంకా జాగింగ్. జాగింగ్, మార్నింగ్ వాకింగ్, జాగింగ్ ఉన్నాయా? ఓకే ఉన్నాయి. ఇంకా ఇంకా ఏమేం చేస్తారో ఆలోచించు. సంపూర్ణ ఆరోగ్యం కోసం పాటించాల్సినవి ఇవన్నీ చేయాలంటే అసలు ఏం చేయాలి చెప్పు? టైంకి లేవాలి. టైంకి లేవాలి, పొద్దున్నే లేవాలి. ఉందలే చూద్దాం. లాస్ట్ సెకండ్ లో చెప్పావు. ఓకే, సూర్యోదయానికి ముందే మేల్కోవాలి. అది 4 కరెక్ట్ గా చెప్పావు. 400 పాయింట్స్. నువ్వు మిస్ చేసిన ఒక్క ఆన్సర్ అంటే చూద్దాం. సూర్య నమస్కారాలు చెయ్యాలి. నువ్వు ఎన్నింటికి లేస్తావు పొద్దున పూట? 6. నిజంగా 6 కి లేస్తావు? మీరందరూ 6. నువ్వు 7. 7. నువ్వు నిజం చెప్పు. ఐ లైక్ యూ, ఐ లవ్ యూ. నేను 10 కి లేస్తా షూటింగ్ లేకపోతే. అలా లేవాలన్నమాట. కానీ అలా లేస్తే హెల్త్ కి అసలు మంచిది కాదు. సూర్యోదయానికి ముందు లేచి ఇవన్నీ చేస్తూ ఉంటే లక్ష్ములు హెల్తీగా ఉంటారన్నమాట. మొత్తం నీకు వచ్చేసి 400 పాయింట్లు. మరి నెక్స్ట్ ఇక వైషు, నువ్వే ఉన్నావు. నీకే క్వశ్చన్ వస్తుందో చూద్దాం. వైషు క్వశ్చన్ ప్లీజ్. అలసిపోయినప్పుడు మనం రిలాక్సేషన్ కోసం ఏం చేస్తాము? ఓకేనా? స్టార్ట్. చెప్పు. టీ, కాఫీ. ఉందా లేదా చూద్దాం. టీ, కాఫీ. ఓకే. ఇంకేం చేస్తాం? పడుకుంటాం. పడుకుంటాం, నిద్రపోతాం చక్కగా. ఉందా? రైట్ ఆన్సర్. ఇంకేం చేస్తావు అలసిపోయినప్పుడు? టీవీ చూస్తాం. ఎస్. ఉందా? ఎస్, రైట్ ఆన్సర్ ఉంది. ఇంకేం చేస్తాం? టైం లేదు. ఇంకొకటి చెప్పు. ఆలోచించు. రిలాక్సేషన్ కోసం ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉంటావు? మెడిటేషన్. టైం అయిపోయింది. సో మొత్తానికి 3 కరెక్ట్ గా చెప్పావు. నువ్వు మిస్ చేసిన ఆన్సర్స్ చూద్దాం. గేమ్స్ ఆడతారు. ఓకేనా? అలసిపోయినప్పుడు ఎక్కువగా చిన్న చిన్న గేమ్స్ ఆడుకుంటూ ఉంటారు. నెక్స్ట్, పార్క్ కి వెళ్ళి కాలక్షేపం చేస్తావు. నువ్వు మెడిటేషన్ అన్నావు, అందుకే అడిగా మెడిటేషన్ ఎక్కడికి వెళ్ళి చేస్తారు, యోగా సెంటర్స్ కి వెళ్ళలేని వాళ్ళు అని. ఈ లోపు టైం అయిపోయింది. సో ఫైనల్ గా 3 చెప్పావు. 300 పాయింట్స్. సెకండ్ రౌండ్ పంచాక్షరి పూర్తయ్యేసరికి మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. మల్లిక 500 పాయింట్స్ తో నువ్వే రౌండ్ టాపర్ అయిపోయావు. కంగ్రాచులేషన్. సో గిఫ్ట్ తీసుకో. గిఫ్ట్స్ ప్లీజ్. చెప్పు మల్లిక, నీకు ఏ గిఫ్ట్ కావాలి? ఆ పైన ఉన్న గిఫ్ట్స్ చూడు. ఫ్యాన్. ఏసీడీసీ ఫ్యానా? ఓకే, తీసుకో. నెక్స్ట్ 400 పాయింట్స్ తో అనుష నువ్వున్నావు. నీకేం కావాలి చెప్పు? నాన్ స్టిక్ సెట్. నాన్ స్టిక్ పాన్ సెట్. ఓకే, ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. 300. ముందుగా నువ్వు తీసుకో వైషు. బ్యాగ్. ట్రావెల్ బ్యాగ్. ఓకే, నీకేం కావాలి సింధు? బాత్ సెట్టా? ఓకే. సెకండ్ రౌండ్ లో మంచి క్వశ్చన్స్ కి అసలు ఎలా చెప్తారా అనుకున్నాను ఆన్సర్లు. 5 కి 5 చెప్పేసి రౌండ్ టాపర్ అయిపోయి మంచి గిఫ్ట్ తీసేసుకున్నారు మన లక్ష్ములందరూ కూడా. ఇక మంచి డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూసేద్దాం. దాని తర్వాత తీసుకుందాం క్రేన్ వక్క పలుకులు. లక్ష్మి రావే మా ఇంటికి. పవర్డ్ బై ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్. అరే అబ్బాయి
వచ్చా 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 అన్నీ తెలిసే వాన చినుకులు ఎట్టా తడిపితే ఎట్టాగా ఆగుతుంది వయసే నీటి చురకలు అట్టా తగిలితే ఎట్టాగా లొంగుతుంది సొగసే రెండు రౌండ్లు టకటకా ఆడేశారు మన బుల్లి లక్ష్ములు. ఇక థర్డ్ రౌండ్ మొదలు పెట్టేద్దాం. మన థర్డ్ రౌండ్ స్పందన ప్రతిస్పందన. ఈ స్పందన ప్రతిస్పందన రౌండ్ తెలుసు మీ అందరికి. ఒకళ్ళు యాక్ట్ చేస్తూ ఉంటారు, మిగతా వాళ్ళు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పడమే. ఓకేనా? సో ముందుగా రౌండ్ టాపర్ తో స్టార్ట్ చేద్దాము. మన మల్లికాతో. మల్లికారా. ఓకే, మీకు ఆన్సర్ తెలియక ముందు బజర్ నొక్కొద్దు అసలు. -10 పాయింట్స్. ఓకే, స్టార్ట్. ఓకే, అనుష. స్కూల్. స్కూల్ రైటా? సూపర్, రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. నీకు 60 పాయింట్లు మల్లిక. వెల్, నెక్స్ట్ టాప్ లో ఉంది అనుష. నువ్వే ఆడాలి. వచ్చేసి స్టార్ట్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ సింధు రైట్ ఆన్సరా? ఓకే, 40 పాయింట్స్ సింధు. నీకు 60 పాయింట్లు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇద్దరు ఈక్వల్ గా ఉన్నారు. సింధు నువ్వు వచ్చే ఫస్ట్. స్టార్ట్. మల్లిక. అరటిపల్లి. కరెక్టా? 40 పాయింట్స్ మల్లిక. గుడ్. నీకు 60 పాయింట్స్. థ్యాంక్ యూ. వెల్, అసలు టక్క 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 ఆడేస్తున్నారు. ఎక్కడ గ్యాప్ కూడా ఇవ్వట్లేదు. భలే గెస్ట్ చేస్తున్నారు అందరూ. మీరేనయ్యా అమ్మా, సూపర్ ఆడుతున్నారు. వైషు నువ్వు ఒకదాని మిగిలిపోయావు. వచ్చే స్టార్ట్. అనుష. క్రికెట్. కరెక్టా? రాంగ్ ఆన్సర్. -10 పాయింట్స్. ఇంకా ట్రై చేయండి. మల్లిక. బ్యాట్ బాల్. రైట్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. -10. అనుష. షటిల్. షటిలా? కరెక్టా? -10. షటిల్ కాదు. నువ్వు కరెక్ట్ గా చేస్తున్నావు కదా. ఫస్ట్ ఆమె ఏం చేస్తుందో చూడండి, ఒక నిమిషం చూసి అప్పుడు నొక్కండి. ఎవరికి తెలియట్లేదా? అయ్యో, ఇంత ఈజీగా చూపిస్తుంటే. అనుష. బ్యాట్. క్రికెట్ బ్యాట్. కరెక్టా? రైట్ ఆన్సర్. 40 పాయింట్స్. నీకు 60 పాయింట్స్. వెల్, నువ్వు బ్యాట్ బాల్ అని చెప్పావు మల్లిక. బ్యాట్ ఒక్కటే రైట్ ఆన్సర్, బాల్ మేము చూపించలేదు కదా. సో ఫైనల్ గా థర్డ్ రౌండ్ అయిపోయింది. 120 పాయింట్స్ తో ఈ రౌండ్ టాపర్ అయిపోయింది అనుష. అనుష, గిఫ్ట్ తీసుకుందాము. గిఫ్ట్స్ ప్లీజ్. ఏ గిఫ్ట్ కావాలి చూడు అనుష నీకు. ట్రావెల్ సూట్ కేస్. ట్రావెల్ సూట్ కేస్. ఓకే, నెక్స్ట్ 100 పాయింట్స్ తో సింధు నువ్వు ఉన్నావు. నీకేం కావాలి చెప్పు. ఐరన్ బాక్స్. ఐరన్ బాక్స్. ఓకే, మల్లిక నీకు. ప్రెషర్ కుక్కర్. ఓకే, అండ్ నెక్స్ట్ వైషు నువ్వే. జర్మన్ సిల్వర్ సెట్. ఓకే. స్పందన ప్రతిస్పందన, వీళ్ళు స్పందించే లోపే వాళ్ళ ప్రతిస్పందన చాలా స్పీడ్ గా ఉంది. రౌండ్ చాలా బాగా కంప్లీట్ అయిపోయింది. అందరూ మంచి మార్కులు కొట్టేశారు. ఇక నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు చూసేద్దాం ఒక మంచి డాన్స్. దాని తర్వాత క్రేన్ ఒక్క పలుకులు లక్ష్మీ రావే మా ఇంటికి పవర్డ్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో ఒక చిన్న బ్రేక్.
వచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే ఈ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేరు నీవంటే హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల సైక్లోన్ వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల సో 3 రౌండ్స్ కంప్లీట్ చేసుకున్నాము. 3 రౌండ్స్ పూర్తయ్యేసరికి మన లక్ష్ముల స్కోర్స్ ఇలా ఉన్నాయి. అందరూ దగ్గరగానే ఉన్నారు. ఈ రౌండ్ టోటల్ గా బెట్టింగ్ రౌండ్. ఒక్కొక్కళ్ళు బెట్టింగ్ చాలా జాగ్రత్తగా కనుక ప్లాన్ చేసుకుంటే అందరికీ విజయలక్ష్మి అయ్యే ఛాన్స్ ఉంది. మరి ఆడేద్దామా 4th రౌండ్? మొదలు పెట్టేద్దాం మన 4th రౌండ్. లక్ష్యం చేరుకోవే లక్ష్మి. మొత్తం 4 గేమ్స్ కదా, ఎవరు ఏ గేమ్ ఆడాలో మీరే సెలెక్ట్ చేసుకోండి. తీసుకోండి. ముందుగా చూసేద్దాం ఈ రౌండ్ లోని మొదటి గేమ్ నెంబర్ 1. ఓకే కమాన్, గేమ్ నెంబర్ 1 రెడీ? ఎవరికి వచ్చిందమ్మా? అనుష రా. గేమ్ ఏం తెలుసా? నువ్వు ఈ లుంగీలో నించోవాలి. అసలు నువ్వు మునిగిపోతావేమో. నువ్వు ఈ లుంగీలో దూరి ఇలా గెంతుకుంటూ వెళ్ళి, సాగ్రేస్ తెలుసు కదా నీకు, అలా గెంతుకుంటూ వెళ్ళి అవన్నీ పగలగొట్టేసేయాలి. బెలూన్స్ లేదా? ఎందుకు లేదు, ఉన్నాయి కదా బెలూన్స్. ఈ సైజ్ లో చిన్నమ్మాయి గానీ జోక్ చెప్పావు కదా ఇందాక, చూసా ఈ డైరెక్షన్ లో నువ్వు చిన్నమ్మాయి ఏం కాదు. అది విన్నాను. విన్న జోకా? ఇది ఆడు, ఏముంది. ఓకేనా, మొత్తం ఉన్న బెలూన్స్ అన్ని పగలగొట్టేయాలి. ముందు బెట్టింగ్ ఎంత చెప్పు. నీ దగ్గర 660 పాయింట్స్ ఉన్నాయి. ఎంత బెట్ చేయొచ్చు అంటే నువ్వు 650 దాకా చేయొచ్చు. ఎక్కడ నుంచి? 300 నుంచి. సింధు 200, మల్లిక 200, వైష్ణవి 100. ఓకే, మొత్తం 500 పెట్టేసింది. ఈ అమ్మాయి గాని ఈ గేమ్ గెలిచిందా మీ పాయింట్లు గోవిందా. ఓడిపోతే మాత్రం మీకు పండగ. అన్ని కాదులే, ఏడవకు, కొంచెం నవ్వు. 12 బెలూన్లు పాల్గొడితే చాలు, సరేనా? దూరం. 60 seconds టైమర్ కూడా వచ్చేసింది. రెడీ గో. ఇంకా చాలా టైం ఉంది పగలగొట్టడానికి. ఇది రావట్లేదు. వెయిట్ నేను పగలగొడతాగు. ఎస్, సో ఫైనల్లీ మొత్తం అన్ని పగలగొట్టేసావు. కంగ్రాచులేషన్స్, విన్ అయిపోయావు. మొత్తం అన్ని బెలూన్స్ పగలగొట్టేసావు. అన్ని కాదు, ఒకటి నేను పగలగొట్టాను, బట్ టార్గెట్ ఫినిష్ చేసావు. కంగ్రాట్స్. మొత్తం నువ్వు బెట్ చేసిన 500 పాయింట్స్ నీకు వచ్చేసాయి. ఇప్పుడు నీ స్కోర్ 1160 పాయింట్స్. వెళ్ళిపో. చూద్దాము ఇప్పుడు ఈ రౌండ్ లోని గేమ్ నెంబర్ 2, సెకండ్ గేమ్. గేమ్ నెంబర్ 2 రెడీ? చాలా ఈజీ గేమ్. ఎవరికి వచ్చిందో కానీ బరి లక్కీ. ఎవరు? మల్లిక రా. మల్లిక, గేమ్ ఏంటంటే ఆ నిమ్మకాయ చెక్కలు ఉన్నాయి కదా, ఆ రసం నువ్వు పిండాలి. గ్లాస్ కి మేము మార్క్ పెట్టాము, ఆ మార్క్ వరకు పిండితే చాలు 60 seconds లో. నువ్వు చేతితో కూడా పిండక్కర్లేదు. ఒక అది నిమ్మకాయ జ్యూస్ తీసేది ఉంది కదా, అది కూడా ఉంది అక్కడ, దాంతో జ్యూస్ తీస్తే చాలు. సో ఇప్పుడు నీ దగ్గర ఉన్నాయి 540 పాయింట్స్. నువ్వు 500 వరకు బెట్ చేయొచ్చు. 200. 200 ఎవరి మీద? అనుష. అనుష మీ 200.
సింధు 100, సింధు 100, వైష్ణవి 100. వైష్ణవి 100. దీన్ని కంప్లీట్ చేస్తే టాస్క్ మీకు పాయింట్స్ పోతే, చేయకపోతే మీకు వస్తాయి. మల్లిక బాగా ఆడు. 60 సెకండ్స్ మాత్రమే నీ టైం చూసుకో, జాగ్రత్తగా తీయి. స్టార్ట్. ఫాస్ట్ ఉండాలి, నువ్వు అంత స్లో ఉంటే కాదు. కింద పడేసేది వదిలేసే, కింద పడేసినా పర్లేదు, ఏం కాదు. బాగా ఎక్కువ జ్యూస్ ఉన్నవి చూసుకుని సెలెక్ట్ చేసుకో, అప్పుడు రసం ఎక్కువ వస్తుంది. కొంచెం ఎల్లో కలర్ లో ఉన్నవి తీసుకుంటే. ఫాస్ట్ గా చేసేస్తుంది అంటారా? ఏంటి మా అందరికి ఇప్పుడు నువ్వు లెమన్ జ్యూస్ ఇద్దామని ఫిక్స్ అయిపోయావా? ఇంకా పిండుతూనే కూర్చున్నావు. దా చాలు రా. గేమ్ ఈజీగానే ఉంది, కానీ తన పర్సనాలిటీ చూసి ఎక్కడ నొక్కడం కూడా లేట్ చేసి టైం వేస్ట్ చేస్తుందో అనుకున్నాను. పర్వాలేదు, కంప్లీట్ చేసేసావు టాస్క్. కంగ్రాచులేషన్స్. నువ్వు ఎంత బెట్ చేసి 400 కదా? 400 ఇప్పుడు నీ స్కోర్ లో యాడ్ అయిపోయింది. నీ స్కోర్ ఇప్పుడు 940. వెల్, చూసేద్దాం మన ఈ రౌండ్ లో గేమ్ నెంబర్ 3 ఎవరికి వచ్చింది. నెంబర్ 3 నువ్వే రాసిందు. గేమ్ ఏంటంటే, ఇదిలా నెత్తి మీద పెట్టుకుని ఒక బెలూన్ ఇందులో వేసుకుంటావు. ఆ బెలూన్ కింద పడిపోకుండా బాస్కెట్ వరకు వెళ్ళి దాంట్లో ఇలా ఉంచాలి. నీ హెడ్ బెలూన్ వెళ్ళి అందులో పడాలి. అక్కడికి వెళ్ళాక చేతిలో తీసి ఇలా లోపల వేసేసాయి. ఓకే, మధ్యలో మాత్రం కింద పడితే నో కౌంట్. మధ్యలో చేతులు కూడా అసలు బెలూన్ టచ్ అవ్వడానికి వీల్లేదు, పైకి ఎత్తకూడదు. ఓకేనా? ఇది గేమ్. రెడీ? రెడీ. నీ దగ్గర ఎన్ని పాయింట్స్ ఉన్నాయి? 330 ఉన్నాయి. మాక్సిమం 300 పెట్టేచ్చినాను అడిగితే. నువ్వు ఎవరి మీద బెట్ చేస్తావు? అనూషని టార్గెట్ చేసుకోవచ్చు, ఎందుకంటే తను ఎక్కువ స్కోర్ తో ఉంది. 200 తన మీద పెట్టుకోవచ్చు. మల్లిక దగ్గర కూడా ఎక్కువే ఉన్నాయి. 100 మల్లిక మీద పెడతావా? ఓకే, 200 అని అనూష, మొత్తం 300. మినిమం 2 బెలూన్స్ వేయాలి. మధ్యలో వెళ్ళేటప్పుడు మాత్రం నీ చేయి బెలూన్ తగలకూడదు. కింద పడిపోతే మళ్ళీ వచ్చి ఇంకో బెలూన్ తీసుకుని వెళ్ళు. ఓకేనా? స్టార్ట్. ఓకే, వెళ్ళు. స్లో 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 వెళ్ళు వెళ్ళు. స్లోగా వెళ్ళు, కంగారు ఏం లేదు. ఆ బెలూన్ కింద పడిపోకుండా చూసుకో. స్మైల్ నవ్వుతూ ఆడొచ్చాక వదిలే వదిలే, మళ్ళీ రా. స్లోగా ఆడు, సరేనా? కన్ఫ్యూజ్ అవ్వద్దు. వెళ్ళు, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. తీసేసే బుట్లో. రా రా, పరిగెత్తు పరిగెత్తు. ఇంకా 19 సెకండ్స్ ఉన్నాయి. తీసుకెళ్ళు, వెళ్ళు. స్లో 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 స్లో. 5 4 3 వేసే. ఎందుకు ఆ ఫస్ట్ బిల్ అలా పడేసావు? నువ్వు ఓడిపోయావు అనుకున్నా నేనైతే, కానీ చాలా బాగా ఆడావు. నువ్వు కానీ అది పడేయకుండా ఉంటుంటే 3 బెలూన్స్ వేసేదాన్ని అందులో. టాస్క్ అయితే విన్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్. నువ్వు బెట్ చేసిన పాయింట్స్ నీకు వచ్చేసాయి. సింధు ఆడేసిన తర్వాత మీ స్కోర్స్ ఇలా ఉన్నాయి. స్కోర్స్ ప్రకారం అయితే 230 పాయింట్స్ తో నువ్వు ఉన్న వైష్ణవి. యాక్చువల్ గా అయితే నువ్వు ఇప్పుడు 4th గేమ్ ఆడాలి, కానీ నువ్వు 4th గేమ్ ఆడినా కూడా నీ స్కోర్ 400 అవుతుంది. నువ్వు ఆ గేమ్ విన్ అయినా కూడా 430 అవుతుంది. బట్ నీకంటే ఎక్కువ స్కోర్ లో ఆల్రెడీ 2 ఉన్నారు కాబట్టి, వీళ్ళిద్దరిలో కూడా ఎక్కువ స్కోర్ లో మల్లిక ఉంది కాబట్టి, ఇంకా నువ్వు గేమ్ ఆడాల్సిన అవసరం లేకుండానే మనం విన్నర్ డిసైడ్ చేసేయచ్చు. ఎందుకు ఇలా జరుగుతోందో కొన్ని ఎపిసోడ్ల నుంచి నాకైతే అర్థం కావట్లేదు. వీళ్ళు సరిగ్గా బెట్టింగ్ చేయడంలో లోపమా, బెట్టింగ్ చేసిన వాళ్ళు ఓడిపోవడం వలన ఏమో. ఫైనల్ గా అయితే ఇవాళ ఎపిసోడ్ లో విజయలక్ష్మి అయిపోయింది. మనం మల్లిక, కంగ్రాచులేషన్స్. మల్లిక, నీకు 3 ఆప్షన్స్ ఉన్నాయి. అష్టలక్ష్మి కలసం, ఎల్సిడి టీవీ, ఫ్రిడ్జ్. నీకేం కావాలి? అష్టలక్ష్మి కలసం. అష్టలక్ష్మి కలసం. ఓకే, తీసేసుకోవాలి నీదే. అష్టలక్ష్మి కలసం గెలుచుకున్నావు. మరి విజయలక్ష్మి అయితే అయిపోయావు. నువ్వు బంగారు లక్ష్మి అవుతావా లేదా చూద్దాం. మన విజయలక్ష్మి బంగారు లక్ష్మి అవుతుందా, 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకుంటుందా లేదా చూద్దాము. దానికంటే ముందు క్రేన్ ఒక పలుకులు లక్ష్మి రావే మా ఇంటికి పవర్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ లో తీసుకుందాం ఒక చిన్న బ్రేక్.
గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచు దంచు బాగా దంచు 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 బాగా దంచు తప్పి పుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా అందకుండా కమ్మకుండా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా దంచవే మేనత్త కూతురా ఒట్టు దంచవే నా గుండెలదరా. ఇవాళ వచ్చినటువంటి బుల్లి బుజ్జి లక్ష్ముల్లో ఒక లక్ష్మి విజయలక్ష్మి అయిపోయింది మన మల్లిక. నువ్వు ఇప్పుడు బంగారు లక్ష్మి అవ్వాలంటే కనుక ఫస్ట్ ఈ టాస్క్ ఫినిష్ చేయాలి. ఓకే, లక్ష్మీదేవి వస్తే అప్పుడు బోనస్ రౌండ్ ఆడతావు. అక్కడ నీకు ఛాన్స్ ఉంటుంది 10 గ్రామ్స్ గోల్డ్ గెలుచుకోవడానికి. లేదు లాఫింగ్ బుద్ధా వచ్చాడనుకో ఇక్కడ నుంచి ఇంటికే. ఓకేనా? బాగా దండం పెట్టుకుని నీ ఫేవరెట్ గాడ్ ఎవరు? ఆంజనేయ స్వామి. ఓకే, ఎనీవే తిప్పు. బాగా దండం పెట్టుకో ఆంజనేయ స్వామికి. ఓకే, గట్టిగా తిప్పు. లాఫింగ్ బుద్ధా. సో మనం బోనస్ రౌండ్ ఆడట్లేదు, కానీ ఇప్పటి వరకు నువ్వు గెలుచుకున్న గిఫ్ట్స్ అన్ని కూడా నీవే. కంగ్రాట్స్. నీ గిఫ్ట్స్ కూడా ఇచ్చేస్తాను, వచ్చేయండి. అందరికీ గిఫ్ట్స్ వచ్చేసాయా? అన్ని కరెక్ట్ గా ఉన్నాయా? మీకు రావాల్సిన ఇంకొక మెయిన్ గిఫ్ట్, లవబుల్ గిఫ్ట్ నా దగ్గర ఉంది. జీ తెలుగు నుంచి మిమ్మల్ని ఆడపడుచులుగా మార్చేసుకుంటూ జీ తెలుగు అందిస్తోంది ఒక చిరు కానుక. ముందుగా విజయలక్ష్మి నీకు. అలాగే విజయలక్ష్మి మల్లిక, నువ్వు కోరుకున్నట్టుగానే అష్టలక్ష్మి వెండి కలసం ఇచ్చేద్దాం. అమ్మాయిలు క్లాస్ లో ఒకసారి గట్టిగా. మీకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి. అలాగే జీ 10 years లోగో, మన లక్ష్మీ రావే మా ఇంటికి లోగో ప్రింట్ చేసినటువంటి అందమైన లక్ష్మీదేవి ఫొటోస్ కూడా మీకే. చూసారు కదా, ఇవాళ వచ్చినటువంటి మన ఈ బుల్లి లక్ష్ములు కూడా చాలా బాగా ఆడారు. ఇంకా చెప్పాలంటే రోజు కంటే ఇవాళ చాలా బాగా ఆడారు. అందరూ మాక్సిమం దగ్గర స్కోర్స్ లో మంచి గిఫ్ట్స్ తీసుకున్నారు. ఇక మల్లిక అయితే చెప్పకలేదు, విజయలక్ష్మి అయిపోయింది ఫుల్ ఖుషి. మరి మీరు కూడా ఇలా బోల్డ్ అని బహుమతులు గెలుచుకోవాలనుకుంటే వెంటనే ఈ పజిల్ చూసేయండి. ఈ పజిల్ కి రైట్ ఆన్సర్ మీకు తెలిసినట్లయితే వెంటనే మాకు ఆన్సర్ SMS చేయండి. ZTLRMI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ ఆన్సర్ టైప్ చేసి 57575 కి SMS పంపించండి. రాత్రి లోపల మీ SMS మాకు చేరాలి. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇలా SMS పంపించిన వాళ్ళందరిలోంచి మేము శుక్రవారం ఒక లక్కీ డ్రా ద్వారా మహాలక్ష్మిని విజేతగా ఎంపిక చేస్తాము. మరి ఆ లక్కీ మహాలక్ష్మి ఎవరో ప్రతి సోమవారం ఎపిసోడ్ లో నేను చెప్తూ ఉంటాను, చూస్తూ ఉండండి. సో ఇది ఇవాళ మన లక్ష్మీ రావే మా ఇంటికి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే, టాటా. ఓ కనులను తాకే ఓ కల చూపే నిన్నిలా
నన్నే మార్చిన నువ్వయ్యేలా ఓ మనసును లాగే మాయలా వేసే ఓవలా నీ నవ్వులే నేడిలా ఓ ఆయి నీలో ఉన్న నీలోనే ఉన్న నీ ప్రేమ